నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పుదుచ్చేరి ఏకైక లోక్సభ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయ పోలవరం మండలం జీమూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గాప్రసాద్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక కొమరగిరి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ ఆరాధ్య దైవంగా భావించిన పవన్ కళ్యాణ్ తనను నమ్మించి నట్టేట ముంచారని వ్యాఖ్య పుదుచ్చేరి ఏకైక లోక్సభ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయంను యానాం బీజేపీ అధ్యక్షుడు కనకాలరాజు నేతృత్వంలో బీజేపీ మండల సభ్యులు సమావేశమయ్యారు యానాం బీజేపీ అధ్యక్షుడు కనకాలరాజు ఆధ్వర్యంలో బీజేపీ యానాం మండల సభ్యులు పుదుచ్చేరి వెళ్లారు పుదుచ్చేరి లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన ఏ నమశివాయంను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వాతో సత్కరించారు ఆయనతో పాటు నామినేషన్ ప్రచార ర్యాలీలో పాల్గొనడంతో పాటు రాబోయే లోక్సభ ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ ముద్రా రుణాలు పెండింగ్ లో ఉన్న రెడ్ రేషన్ కార్డుల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నిర్మల్ కుమార్ సురానా స్పీకర్ ఆర్ సెల్వం పుదుచ్చేరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎస్ సెల్వ గణపతిలతో చర్చించారు యానాంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు కనకాలరాజు కనకాల నరసింహమూర్తి నాని శ్యామరాజు ప్రిన్సు బిక్కు తదితరులు పాల్గొన్నారు కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ ట్రినిటీ పేరు ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ ట్రినిటీ పేరు ట్రినిటీ హాస్పిటల్ కూడా మసాలా వెళ్ళి 20 రూపాయలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలకు మోసపోవద్దని ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు
అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్తో కలిసి ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక కొమరగిరి తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంపేటలో వారికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయనున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాంబాబు అమ్మ ఎలా తిరగండి, ఈ పక్క చూడండి అమ్మ ఇలా. ఎమ్మెల్యే ఓటు చేస్తున్నా తల్లి 2 ఓట్లు సైకిల్కి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిపాలనాధికారి కార్యాలయం సూపరింటెండెంట్గా పెసల ఓం నమ శివాయ అందించిన సేవలు అభినందనీయమని పరిపాలనాధికారి మునిస్వామి కొనియాడారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిపాలనాధికారి కార్యాలయం సూపరింటెండెంట్గా పెసల ఓం నమ శివాయ అందించిన సేవలు అభినందనీయమని పరిపాలనాధికారి మునిస్వామి కొనియాడారు. స్థానిక సూపరింటెండెంట్ కార్యాలయం సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన పెసల శివ పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాల పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో శివ అందించిన సేవల గురించి మాట్లాడారు. అనంతరం పెసల ఓం నమ శివాయ సతీమణి పద్మావతి దంపతులను మునిస్వామి సత్కరించారు. అనంతరం యానాంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించిన వారిలో ఉన్నారు. నిబద్ధత కలిగిన ప్రవర్తనతో బాల్యం విద్యాభ్యాసం పూర్తి చేసి 22/12/1989లో లోయర్ డివిజన్ క్లర్క్గా పదవిని చేపట్టి 19/6/1991 చక్కని చొక్క పద్మావతితో వివాహంతో దాంపత్య జీవితానికి ఆహ్వానం. ఆనందమైన వైవాహిక జీవితం. ఆర్యో ఆఫీస్ స్టాఫ్ అంతా మరి శివగారితో ఫోటోలు తీసుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో ఇంకా 4-5 రోజులు మార్చి 31 రిటైర్మెంట్ ఉన్నప్పటికీ కొంచెం ఎలక్షన్ వల్ల మరి ముందు మీరు మరి శివగారిని దుస్తాలతో సత్కరించారు. ఓం నమ శివాయ. ఇప్పటికి ఇల్లు అనకుండా చక్కగా వాళ్ళ అమ్మాయి కర్యాలో ఉంది కాబట్టి ఒక గోల్డ్ లింక్ డిపార్ట్మెంట్ తరఫున శివగారికి అందజేస్తున్నారు. మరి అంత తప్పులు పెట్టాలండి. మరి ఈ ఆర్యో ఆఫీస్ లో మొత్తం సిబ్బంది అంతా శివగారికి ఈరోజు మరి ఫెలిసిటేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఫ్రూట్స్ అందజేస్తున్నారు. ఐపోలవరం మండలం జీ మూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గాప్రసాద్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐపోలవరం మండలం జీ మూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గాప్రసాద్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశువుల్లంకలో జీ మూలపాలెం సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి, బైరస్వామి, ఎంపీటీసీ కాటం కోయలక్ష్మి, సత్యరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ పార్టీలో చేరారు. అలాగే ఎర్రగురువు గ్రామానికి చెందిన మోర్తా వరదరాజు, కాగిత ప్రసాద్, నిమ్మతి ఈశ్వర్రావు, చింతపల్లి బాబాసాహెబు, చెక్క రాజు బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జీ మూలపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జీ మూలపాలెం, నా పేరు కాటం సత్యరాజు. ఈరోజు జీ మూలపాలెం గ్రామం నుంచి టీడీపీలో ఉన్న 20-30 సంవత్సరాల నుంచి అందరూ టీడీపీలో ఉన్న అభ్యర్థులలో వీళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీ సంక్షేమం, సతీష్ గారు అభివృద్ధి చూసి మన మూలపాలెం గ్రామం, ఎర్రగారి గ్రామం నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. ఈవేళ మన పార్టీ అభివృద్ధి చూసి రేపు పొద్దున రాబోయే పార్టీ విజయం తథ్యమని చెప్పేసి వీళ్ళందరూ కూడా మన పార్టీ మొగ్గు చూపుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చిన దుర్గాప్రసాద్కి కానీ, ప్రసాద్కి కానీ, వరదరాజుకి కానీ వీళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జీవోల్పల్లం పంచాయతీ మాది, ఎర్రగూరు గ్రామం అది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని విధాలుగా నచ్చింది. ఈ సంక్షేమ పథకాలు ఏంటి, ఏమేంటి, అందువల్ల దీపం జాయిన్ అవ్వాలని అనుకున్నాను. దాని నిమిత్తం ఈరోజు మన ఎమ్మెల్యే గారు సతీష్ గారి ద్వారా దీపం జాయిన్ అయ్యారు. శ్రీమూలపాలెం, నా పేరు దుర్గాప్రసాద్. నేను ఒక 20 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాను, కానీ టీడీపీ ద్వారా నాకు ఏ లబ్ధి జరగలేదు. సతీష్ వల్ల నాకు ఈ వైఎన్జీసీ డబ్బులు కంటే నాకు ఏదైనా లబ్ధి జరిగిందంటే వైఎస్ఆర్ వల్లనే నాకు జరిగింది. జగన్మోహన్ రెడ్డి వల్లనే నాకు లబ్ధి జరిగిందని, నాకు ఆ పార్టీలో ఏదీ లేదని ఇప్పుడు నేను వైఎస్ఆర్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు సరే నన్ను గుర్తింపు నాకు ఉండలేదు. నాకు ఈ పార్టీలో ఇప్పుడు జాయిన్ అవ్వడం, సత్యసాయంలో జాయిన్ అవ్వాలని. యానం గౌతమి గోదావరికి చెందిన సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారిని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకున్నారు. యానం గౌతమి గోదావరి చెంతన సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారిని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థలదాతలు కోన వీర వెంకట రామచంద్రరావు, తెల్లగా అభ్యుదయ కాపు సంఘము అధ్యక్షులు కాటశెట్టి రామ్మూర్తి బృందం ఎమ్మెల్యేని సాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం మండలం గోగుల్లంక పరిధిలోని బైరవలంక గ్రామానికి చెందిన 35 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోగులంక, బైరవలంక గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తుల్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుబ్బరాజు, హరీష్ మాధుర్కి పూలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నోకరాజు గారు, ముందు నోకయ్య గారు, జగన్ అందరూ కూడా లైన్ లో ఉండాలి. తిరుపతి కిషోర్ గారు, రాజ్కుమార్ గారు, దాసర్ సన్నయ్య గారు, దాసర్ సామ్యరాజు, సాధనాల శ్రీని గారు, ముండ్రు కృష్ణ, బుడిత శ్రీని గారు, బుడిత అప్పన్న గారు. ఓకే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన బాలయ్య గారి అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మీరు అందరూ కూడా 2 రోజులు కూడా సైకిల్ గుర్తుకోవడానికి ఆశీర్వదిస్తామని వచ్చాం. మన గతంలో మీ అందరికీ కూడా తెలుసు, మన ప్రభుత్వ అధికారంలో ఉండగా ఆ రోజు బాలయ్య గారు మీ అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మీకున్న రోడ్డు అంతా మనం వేసాం, మీకు పంటి కూడా మనం ఏర్పాటు చేసాం. ఆ రోజు బ్రిడ్జి కూడా మన శాంక్షన్ 54 కోట్లతో ప్రపోజల్ పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాలు శంకుస్థాపన చేసి ఎక్కడైనా ఒక పిల్లర్ కూడా వేసాడా? ఇవన్నీ కేవలం శంకుస్థాపనలకే. మరి ఏదైతే పైప్ లైన్ వెళ్ళిందో మీ లంక గ్రామాల నుంచి ఈ పైప్ లైన్ వెళ్ళడం వల్ల మీ అందరూ నష్టపోయారు. మరి మీరందరూ ధర్నా చేసి మరి కార్యక్రమం అడిగితే ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళతో పరిష్కారం చేయవలసింది పోయి మిమ్మల్ని అందరినీ కూడా కొట్టించే పరిస్థితి తీసుకొచ్చినట్టు మీ అందరూ అర్థం చేసుకోవాలి. మరి అదే కాకుండా ఈరోజు ఏదైతే జిఎస్పీసీ ఓఎన్జీసీ కాంపన్సేషన్ వచ్చిందో మరి మీ అందరికీ కూడా సక్రమంగా ఇవ్వకుండా మరి కొంత సగం కూడా కొట్టేసిన బాధ్యత మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ పైప్ లైన్ వర్క్ ఇంకా 6 నెలలుగా జరుగుతుంది. తప్పనిసరిగా 6 నెలల్లో కూడా మీకు అందరికీ ఇప్పించి బాధ్యత హరీష్ మేము తీసుకుంటాం. మరి లంకలో కొంతమంది యువకులకు అందరికీ కూడా పేరు పేరిన జైలు తెలియజేస్తూ ఈరోజు జాయన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు మే 11 జరుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి బుచ్చిబాబు గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి హరీష్ బాలయ్య గారికి 2 ఓట్లు కూడా సైకిల్ బైరోలంతా వచ్చినప్పటి నుంచి మహిళలు మన ఆస్వాదించారు. రేపు కూడా అదే విధంగా మీరందరూ ఓటేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారని పూర్తి నమ్మకం నాకు. ఆనాడు మా నాన్నగారు లేకపోతే మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఈ గ్రామానికి రావాల్సిన అభివృద్ధి ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఆనాడు ఇక్కడ తీసుకొచ్చిన మంచి నీటి సమస్య, మీరందరూ నీళ్లు లేకుండా పడుతున్న ఇబ్బందుల గురించి మీకు ఇక్కడ మంచి నీళ్లు సౌకర్యం కల్పించడానికి అది జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని. అది కూడా జిఎంసి బాలయ్య గారి హయాంలోని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఈ ప్రాంతానికి కనెక్టివిటీ లేకపోతే ఈ ప్రాంతానికి పంట అయినా సరే, బ్రిడ్జ్ అయినా సరే ఆనాడు శంకుస్థాపన ప్రారంభించింది బాలయ్య గారని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. కానీ ఈ రోజున 2019 నుంచి 24 వరకు మీరు చూశారు ఈ ప్రభుత్వం. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా యానాం ప్రభుత్వ సామాన్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా యానాం ప్రభుత్వ సామాన్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది యానాంపుర వీధుల్లో క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
చేస్తారా ఏంటి అవును ఏంటి అవును కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని పశువుల్లంక గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ సతీష్ మాట్లాడుతూ ప్రజలకు చేసినటువంటి మంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గం 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. పంపాలని మన ఇలా 2 కెమెరాలు ఉన్నాయి కదా, ఇలా ఒకసారి పెట్టారు. నెంబర్ 1 హాస్పిటల్ మా పిన్ని కూడా మేము అక్కడే చేపిస్తాం. ₹1 ఖర్చు ఉండదు. రూపాయి కూడా నువ్వు చేతిలో పెట్టక్కర్లేదు. అక్కడ నీకు వైద్యం చేయించుకుంటానంటే అక్కడికి వెళ్ళు. లేదు మెడికవర్ హాస్పిటల్ ఉంది కాకినాడ, అక్కడ కూడా మీకు ₹1 ఖర్చు లేకుండా నేను చేయిస్తాను. ఓకే సార్, ఏం దాని పడదు. తీసుకెళ్ళి ఎవరన్నా కొడుకులు ఎవరన్నా అన్న నువ్వు గైడ్ చేయి. ఓకే బెస్ట్ హాస్పిటల్ ఉంది. రూపాయి కూడా పని లేదు. భూమి మన టాటా ఇన్స్టిట్యూట్ ఉంది కదా వాళ్ళది. ఫోన్ చేస్తాను ఫోన్ కొంచెం ఫోటో తీసుకో. ఆయన వేసాను అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐపోలవరం మండలం పశువులం గ్రామంలో ఇవాళ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 5 సంవత్సరాల్లో సంక్షేమ పాలన ఏదైతే మేము అందించామో దానిలో భాగంగా ప్రతి ఇంటికి చేరిన మంచి ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ చేరడంతో, నిజాయితీగా చేరడంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మేము సుమారు ఉదయం నుంచి కనీసం ఒక 300 ఇళ్ళు మేము ఇప్పటి వరకు తిరిగాం. ఎక్కడా వ్యతిరేకత లేదు. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఈ సంక్షేమ పాలన కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఇవాళ హారతులు పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కూడా ఒకటే, ఈ వ్యవస్థలో నిజాయితీ తీసుకురావాలి. ఏదైతే రాజకీయ వ్యవస్థలో అవినీతి అలాగే పక్షపాతం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ సంక్షేమ ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఏదైతే సంక్షేమం మనం చేస్తున్నామో ప్రతి పేదవాడికి కూడా నిజాయితీగా అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశామో అది ఇవాళ స్పష్టంగా మా కళ్ళకు కనిపిస్తుంది. ఎక్కడా నిజాయితీగా ఇవాళ అవినీతి లేదు, పక్షపాతం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందింది సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఇవాళ వాళ్ళ ఆనందాన్ని వెలిపుచ్చడం నిజంగా మాకు చాలా ఆనందం అనిపించింది. ఇవాళ పశువులంక గ్రామంలో మేము గడప గడపకి తిరిగాం. ఎక్కడ ఇవాళ నాయకులు కొంతమంది ముఖం చాటేసిన 5 సంవత్సరాలు ఏదైతే ఈ అధికారాన్ని అనుభవించి వాళ్ళ స్వలాభం కోసం పార్టీని అడ్డం పెట్టుకుని ఏదైతే వాళ్ళు ఈ గ్రామంలో అరాచక పాలన ఏదైతే చేశారో అలాంటి వాళ్ళు ఇవాళ ముఖం చాటేసినా ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగనే కావాలి, జగనే రావాలి అని చెప్పి ఇవాళ బయటకు వచ్చి ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం నిజంగా చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు మళ్ళీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయం. మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మండలానికి సంబంధించి ఏదైతే 2 వంతెనలు ఏదైతే నేను ఈ మండలానికి నేను ఏదైతే తీసుకొచ్చానో గోగుల్లంక వంతెన కానీ అలాగే మూలపొలం వంతెన కానీ 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. అవి టెండర్ల దశలో ఉన్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా నిర్మాణం పూర్తి చేసి ఖచ్చితంగా ప్రారంభోత్సవం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకుని వచ్చి చేయిస్తాం. ఎందుకనంటే పశువులంక ఏదైతే వంతెన ఏదైతే ఉందో సలాదివారిపాలెం వంతెన ఏదైతే ఉందో అది గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు. అది భగవంతుడు కూడా ఎంత గొప్పవాడంటే ఎవరైతే శంకుస్థాపన చేశారో వాళ్ళ తనయుడి చేత ప్రారంభోత్సవం చేయించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో ఆ వంతెన పశువులంక సంబంధించి సలాదివారిపాలెం ఆ వంతెన కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఏదైతే శంకుస్థాపన చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా మూలపొలం వంతెన కానీ గోగుల్లంక వంతెన కానీ తప్పనిసరిగా ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే లంక గ్రామాల పరిరక్షణ కోసం ఏదైతే ఈ గ్రాయిన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఈ మండలానికి ఖచ్చితంగా రేపు మేము ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అంటే గతంలో మురమల్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఐలాండ్ పోలవరం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఏటుగట్టుకు సంబంధించిన ఆ రోడ్డు ఏదైతే ఉందో దానికి హామీ ఇవ్వడం జరిగింది 50 కోట్ల రూపాయలు. అది కూడా కార్యరూపం దాలుస్తుంది. అది కూడా వేసి ఎప్పుడో దివంగత నేత జేఎంసీ బాలయోగ్ గారు వేశారు ఆ రోడ్డు. అప్పటి నుంచి కూడా ఎవరో కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రేపు మళ్ళీ మన ప్రభుత్వంలోనే అది సుందరమైన ఆ రోడ్డుని వేసి టూరిజం పర్యాటకంగా కూడా దాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము రేపు రాబోయే రోజుల్లో ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తాం. అన్నీ ఒక ఎత్తు, ప్రజల సంక్షేమం ఒక ఎత్తు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టో కోసం. జగన్ అన్న ఏం మాట్లాడతారు, ఏం ఇవ్వబోతున్నాడు అనేది రేపు రాబోయే రోజుల్లోనే ఒక వారం 10 రోజుల్లోనే మేనిఫెస్టో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ప్రజలు విశ్వసిస్తున్నారు. రేపు రాబోయేది ఖచ్చితంగా మా ప్రభుత్వం అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి అడిగే నాయకుడు, దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. యానాం నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని యానాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునుస్వామి అన్నారు. యానాం నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని యానాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునుస్వామి అన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కళాజాతర బృందంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్లో కళాజాతర బృందం తమదైన శైలిలో ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను యానాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునుస్వామి పర్యవేక్షించారు. ఓటు వేయను, అసలు నా ఓటును ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, అది చాలా పొరపాటండి. ఎన్నికల్లో బరిలో నిల్చున్నటువంటి అభ్యర్థులకు నచ్చకపోయినా మనం ఓటును వృధా చేసుకోక్కర్లేదు. ఆ ఓటును సక్రమంగా లేనటువంటి వ్యక్తికి వేయడం కంటే నోటాని మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు. భారత రాజ్యాంగం మనకు యొక్క ఎన్నికల్లో నోటా అని ఒక చక్కనైన ఆప్షన్ కూడా మనకు పెట్టింది. అంటే ఏ అభ్యర్థి అయినా సరే ఎన్నికల బరిలో నిల్చున్నటువంటి అభ్యర్థులు మనకు నచ్చనట్లయితే వారికి మనం ఓటు వేయడం ద్వారా అభివృద్ధి జరగదు అనే ఒక ఆలోచన మనకు ఉన్నట్లయితే ఈ యొక్క నోటాకి కానీ మనం ఓటు వేస్తే
ఫలానా వ్యక్తి ఫలానా గ్రామంలో ఫలానా ఒక వ్యక్తి నోటాకు ఓటు వేశాడు అంటే ఈ బరిలో నించున్నటువంటి అభ్యర్థులు నచ్చలేదు. మరి ఒక నోటాకి ఎంతమంది ఎంతమంది ఎన్నికల్లో నించున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నా ఓట్లు ఎంతమంది వేశారు, ఎంతమంది నోటాలో ఈ ఓటు వేసి ఈ ఓటును నోటాకు ఉపయోగించుకున్నారనే సంఖ్యను కూడా మరి యొక్క ఎలక్షన్ కమిషన్ వారు చూస్తారు. ఆఫీసర్ గారి యొక్క ఆధ్వర్యంలో జ్ఞానం పరిపాలన సిబ్బంది వారి యొక్క సహాయ సహకారాలతో ఎన్నికల విభాగం వారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈనాడు ప్రతి చోట కూడా ఎన్నికల వేళ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఓటును నిజాయితీగా ఉపయోగించడం ద్వారా 5 సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే చక్కనైన విషయాలపై ప్రజలను అవగాహన పరచడానికి చక్కనైన కళాజాత్ర కార్యక్రమం, ముక్కట్ నాటక కార్యక్రమం ద్వారా ఒక చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ప్రజలు మనవంతు బాధ్యతగా ఓటు హక్కు మన జన్మ హక్కు, భారతీయుడిగా పుట్టినందుకు నిస్వార్థంగా ఓటును ఉపయోగించుకోవాల్సినగా ఉండాలి అన్నా, సంక్షేమం జరగాలి అన్నా ముఖ్యంగా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది కూడా ఓటును ఉపయోగించడం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయంలో మనకు ఉన్నటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. మరి చాలా మంది కూడా తెలిసి అందుకే తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, అయినప్పటికీ కావాలనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బూరెల వెంకట్రాజు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న కాలనీలో 200 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందన్నారు. వీటిలో 150 మందికి గ్రామంలో జాతీయ రహదారి చెంతన అత్యంత విలువైన స్థలాన్ని ఇవ్వగా మరో 50 మందికి పటవల, జీవేమవరం గ్రామాల్లో జగనన్న లేఅవుట్లలో స్థలాలు ఇవ్వటం జరిగిందని వివరించారు. అయితే గ్రామ నడిబొడ్డున ఉన్న సుమారు 4 ఎకరాల ఉప్పు భూములు ఇటీవలే అందుబాటులోకి రావడంతో ఆ భూముల్లో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థానికులు కోరారన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ని కోరటం జరిగిందని, వారందరికీ గ్రామంలో పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఎన్నికల అనంతరం వారికి అందజేయటం జరుగుతుందన్నారు. అయితే ఈలోగా ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు గ్రామ ప్రజలను మభ్యపెట్టి 46 రోజులు నిరసన దీక్షలో నిర్వహించి లేనిపోని రాద్ధాంతం చేశారన్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడను అడ్డుకొని మీడియా ముందు ఒక వ్యక్తి ప్రచారం కోసం నిలదీయటం ఆయన పట్ల వారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పొన్నాడను నిలదీయటం సరికాదన్నారు. టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పుకోవాలి తప్ప ఇలా లేనిపోని రాద్ధాంతం చేయటం తగదన్నారు. 50 మంది బెనిఫిషరీలకి కూడా మీ గ్రామంలో సాల్ట్ భూములు ఇచ్చినటువంటి భూముల్లోకి ఇవ్వడానికి సానుకూలంగా సమీకరించారు. కానీ దాని మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ధర్నా ఏమైతే ఉన్నదో అది ఈరోజు ఎలక్షన్ కోడ్లో మా పొన్నాడు సతీష్ కుమార్ గారు మరి రథయాత్రకి ప్రోగ్రాంలో వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఆఫ్ చేసి, ప్రతిపక్షాల నాయకులు ఆఫ్ చేసి పొన్నాడు సతీష్ కుమార్ గారిని నిలదీయడం ఎంతవరకు సమూహికము. మా గ్రామస్తులకు బెనిఫిషరీలకు 200 మందికి బెనిఫిషరీలకు న్యాయం జరిగింది. ఈరోజు 200 మంది బెనిఫిషరీలోని 80 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుని, అంతేకాకుండా మిగిలిన 50 మందికి కూడా ఇక్కడ ఇవ్వడానికి మా పొన్నాడు సతీష్ కుమార్ గారు మాట ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి నేను సానుకూలంగా నేను మీకు చేసి పెడతానని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితిలో గ్రామస్తులు పొన్నాడు సతీష్ కుమార్ గారు వస్తున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆఫ్ చేసి పొన్నాడు సతీష్ కుమార్ గారి మీద ఇంత దారుణంగా మాటలు వదలడం, గ్రామంలోని వదలడం అనేది కరెక్ట్ కాదు. అది అంతేకాకుండా పొన్నాడు సతీష్ కుమార్ గారు 50 మంది ఈరోజు జీపట్టా భూములకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తున్నటువంటి లబ్ధిదారులు గ్రామంలో మా పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు కోర్టులో ఉన్నటువంటి భూమి పట్టాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు 50 మంది కుటుంబాల్లో కూడా ఎంతో ఆనందంతో ఉన్న టైంలో ఈరోజు ఈ నిరసన చేయడం, ప్రతిపక్షాల నాయకులు చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎలక్షన్ కోడ్ టైంలో కూడా ఈరోజు పొన్నాడు సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేసి ఈ విధంగా ప్రజారాజ్యస్వామ్యంలో మన పొన్నాడు సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. మీ నాయకులు చేసిన మంచి పని, మా నాయకులు చేసే మంచి పని చెప్పుకుంటూ పోతే బుచ్చిరాజు గారు చేసింది గతంలో 5 ఏళ్ళ పరిపాలనలో మా చొల్లంగి గ్రామానికి ఏ విధమైన మంచి లేదనే చెప్పేసి మేము చెప్పాలి.
పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన వాటర్ ట్యాంక్ ఒక్క ట్యాంక్ ఉండగా పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఇచ్చిన వాటర్ ట్యాంకులన్నీ కూడా సతీష్ కుమార్ గారి టైంలోనే జరిగినాయి. ఈరోజు ఇంటింటికి కుళాయిలు అని పైప్ లైన్ అవ్వడం కూడా పొన్నాడు సతీష్ కుమార్ టైంలోనే జరిగింది. ఈరోజు కొత్తగా వేసే పైప్ లైన్ ఇంటింటి కుళాయిలో చేయడంలో కొంచెం పైప్ లైన్ కొత్త పైప్ లైన్ అవడం వల్ల బురద నీరు రావడం జరిగింది. అది 4 రోజులు 5 రోజులు వచ్చిన ఆ బురద నీరుని ప్రతిపక్షాలు ఈ విధంగా బ్యాట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ విధంగా ధర్నాకి కూర్చుని పంచాయతీ దగ్గర ఎలక్షన్ కోడ్ టైంలో పంచాయతీల పరిధిలోని ధర్నాలు చేయడం అది కరెక్ట్ విషయం కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ మంచి ఏదైనా చేసింది ఉంటే వాళ్ళు చెప్పుకుని ఎలక్షన్కి వెళ్ళమని బుచ్చిరాజు గారి కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెము పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ కలయిక సమావేశం. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనేడు, పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెం పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ కలయిక సమావేశం. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, నేను రాజకీయ ప్రత్యర్థులం, ఇద్దరం ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రామచంద్రపురంలో జరగబోయే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాష్ గెలుపుకు కృషి చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డికి మాటిచ్చానని తెలిపారు. పిల్లి సూర్యప్రకాష్ విజయానికి కృషి చేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. నేటి నుంచి తోట వర్గం, బోసు వర్గం అనేది లేదు, అంతా ఒకటే కుటుంబం, అది వైఎస్ఆర్ కుటుంబం అన్నారు. నా కొడుకు పృథ్వీ, సూర్యప్రకాష్ ఒకే వయసు వారు, సూర్యప్రకాష్ నా కొడుకు లాంటివాడు అన్నారు. రామచంద్రపురంలో టీడీపీకి జెండా కట్టే దిక్కు లేదు, ఎవరిని అడిగి టీడీపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారో టీడీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలుచుకుంటుందని, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా మన అమలాపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ చింతాగిరాజు గారు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి అదేవిధంగా గన్నవరం శాసనసభ్యులు శ్రీ కొండేటి చిట్టిబాబు గారు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి వక్ఫ్ సభ్యులు జాఫర్ గారు కూడా వేదికగా కోరుతున్నాను. మిత్రులారా, ఎవరైనా మర్చిపోయి అదేవిధంగా సభాగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రామచంద్రపురం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా ఎందరో శ్రీ పిల్లి సూర్యప్రకాష్, శ్రీ తోట పృథ్వీరాజు గారి అభిమానులు, పుట స్కందాలు, యువనాయకులందరినీ కూడా అభిమానులు తమ పుట స్కందాలపై తీసుకొస్తున్నారు. ఈ అభిగమ దృశ్యాన్ని మీరందరూ కూడా చూడండి. సర్పంచులు ఈ కార్యక్రమానికి అభిమానులు ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మీ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రామచంద్ర గారిని మన తోట
శ్రీరాజు గారు యువ నాయకులు కూడా దిశాలతో సత్కరించారు. ఇప్పుడు శ్రీ తాట తిరుపతి గారిని ప్రతినిధిత్వం అనేక మంది నాయకులు, పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఆ రాత్రి 2 గంటల వరకు కూడా అటువంటి ఓపికతో ఉన్నటువంటి నాయకుడు మన బోస్ గారు, అటువంటి పెద్దల ఆశీస్సులతో ఇవాళ ఇద్దరు కూడా ఉద్దండలు కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. మీరు ఆధ్వర్యంలో నేనైతే కొత్తగా వచ్చిన కోట ఏమంటే మీరు వచ్చి వేసేవాళ్ళు ఎవరు ఉంటారు వారి అభిమానం. నా కొడుకు ఇద్దరు వయసు కాబట్టి ఆ విధంగా మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి. ఏదన్నా మీరు మాట్లాడుకోండి, ఏదన్నా ఉంటే సమన్వయంతో చేయండి. ఇప్పటి వరకు కొంతమంది కార్యకర్తలు, నా నాయకులు, నాతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి నా పిలుపు అందుకుని చేద్దామని ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మమ్మల్ని కలలేదు. ఇంకా సూర్యప్రకాశ్ వచ్చి బోస్ గారు నాతో మాట్లాడేదని చాలా మంది నాతో మాట్లాడారు. కానీ నేను అందరికీ ఉంటే చెప్పినప్పుడు నేను ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పడానికి వాళ్ళే సూర్యప్రకాశ్ అయితే మనం కలవలేకపోయాడు. కానీ కలవకూడదు అనేటువంటిది మాత్రం కాదు అనేటువంటిది నా కార్యకర్తలు, నాయకులు అందరూ అర్థం చేసుకోవాలనేటువంటి మనం చేస్తున్నాం. ఎవరినన్నా ఒకళ్ళిద్దరిని అతను ఊళ్ళోకి వెళ్ళి పూర్వం నుంచి నాన్నగారితో ఉన్నటువంటి వర్గంతో వెళ్ళుండొచ్చు, కానీ మిమ్మల్ని విస్మరించాలనేటువంటిది కాదు. నేను చెప్పకుండా ఆ దగ్గరికి వెళ్తే బాగోదేమో అనేటువంటి ఉద్దేశం ఆగుంటాడేమో చెప్తే ఇది మాత్రం దీన్ని పాజిటివ్ గా మాత్రం తీసుకోండి. మీరు ఎవరు కూడా ఆడ మనుషుల దగ్గరికి వెళ్ళిపోతారు. నాకు వినపడ్డాయి కాబట్టి చెప్తున్నాను, చెప్పాలనేటువంటి బాధ్యత నాకుంది. ఈ సమావేశంలో చాలా మంది ఆడ మనుషులు చూసుకుంటానండి, అప్పుడేమి అక్కడికి వెళ్ళిపోతున్నానండి, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడని చెప్పారు. నేను మీటింగ్ పెట్టి మా వాళ్ళందరినీ తోటి మాట్లాడి తర్వాత చేతిగాని చెప్పినందువల్ల నా మనసులో అనుకున్న వాళ్ళతోటి కాకుండా గ్రామంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు పూర్వం నుంచి ఉన్న పంచాయతీతో వాళ్ళతో ముందుకెళ్ళినటువంటి సత్య ప్రచారానికి మిమ్మల్ని పక్కన పెట్టాలనేటువంటిది మాత్రం కాదు అనేటువంటిది మరొకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంతకాలం నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మేమిద్దరం కలిసి పనిచేస్తే కూడా ప్రజలకి మేలైనటువంటి సేవలు అందివ్వడానికి ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఇంకా మాకు ఆలోచన ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని వాళ్ళతో పాటు నా బాధ్యత కూడా ఉంటుందనేటువంటిది మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన వ్యక్తులు ఒకే పార్టీ, ఒకే జెండా కింద ఉండడం మనందరి అదృష్టంగా. మనకి ముందు నుండి నడిపేది మన నాయకులు. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పోటీ పడే ముందుకు సాగేటువంటి నాయకులు వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అండదండలతో, వారి యొక్క సహాయ సహకారాలతో రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా మేము ముందుకు రాబోతున్నాను. మీ అందరూ కూడా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి అని నిరంతరంగా మీ అందరికీ కోరుకుంటాం. ఎందుకంటే ఏ నాయకుడన్నా నిలబడ్డారంటే, ఏ నాయకుడన్నా ఎదుగుతాడంటే అది కార్యకర్తలు అండదండలు ప్రభుత్వ కార్యక్రమాలన్నా ప్రజల్లోకి తీసుకెళ్లేది మొట్టమొదటిగా కార్యకర్తలే. కాబట్టి ఇక్కడ మేమందరం ఉన్నా కూడా వారు లేని కార్యకర్త లేనిదే మేమందరం కూడా మనుగడ సాధించలేవన్నీ కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా అందరికీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముగించుకొని 5 సంవత్సరాలు పూర్తయింది. మరో 40 రోజుల్లో ఎన్నికలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి
ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా గతంలో ఎన్నడూ చేయని విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దక్కుతుందని కనుక మనందరిపై రాబోయే 45 రోజులు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రెట్టింపైందని మీ అందరూ కూడా ఒకటి గమ్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి. మండపేట నియోజకవర్గంలోని అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడే తెలుగుదేశం కాలంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చొల్లంగికి చెందిన కొంతమంది తెలుగుదేశం నాయకులు పరసం స్టేజీలతో డబ్బుల సంపాదన కోసం ఈ కాలువ ఆధునీకరణ పేరుతో ఉన్న 9 అడుగులు వెడల్పుగా ఉన్న గొల్లపూడి నుండి చొల్లంగి పంట కాలువను 4 అడుగులకు కుదించారు. అందువల్ల ఈ ప్రాంతంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు సాగునీరందక వ్యవసాయ పనులు మానేసి మడ అడవుల్లో ఐసమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా అనేక మంది రైతులకు ఇదే పరిస్థితి. తెలుగుదేశం పాలనలో రైతుల పరిస్థితి అని తన ఆవేదనను వ్యక్తం చేసిన తాళరేవు మండలం చొల్లంగి గ్రామ వరి రైతు స్వర్ణ వీర్రాజు. తెలుగుదేశం కాలంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చొల్లంగికి చెందిన కొంతమంది తెలుగుదేశం నాయకులు పరసం స్టేజీలతో డబ్బుల సంపాదన కోసం ఈ కాలువ ఆధునీకరణ పేరుతో ఉన్న 9 అడుగులు వెడల్పుగా ఉన్న గొల్లపూడి నుండి చొల్లంగి పంట కాలువను 4 అడుగులకు కుదించారు. అందువల్ల ఈ ప్రాంతంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు సాగునీరందక వ్యవసాయ పనులు మానేసి మడ అడవుల్లో ఐసమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా అనేక మంది రైతులకు ఇదే పరిస్థితి. తెలుగుదేశం పాలనలో రైతుల పరిస్థితి అని తన ఆవేదనను వ్యక్తం చేసిన తాళరేవు మండలం చొల్లంగి గ్రామ వరి రైతు స్వర్ణ వీర్రాజు. కాంక్రీట్ కింద కాంక్రీట్ మళ్ళీ లోతే చేశారండి. కాలువ ఆ గోడ తీస్తేనే కానీ మాకేం పంటలు పండదు. మాకు అసలు కూడే లేదండి ఈ రోజుని కూడా. ఎవరు కట్టి ఏ ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ దాట్ల బుచ్చరాజు గారు చేసిన పని అండి. 250 ఎకరం ఈ వంతుల కాడి నుంచి సాగు. కాలువ ఈ కెనాల వల్ల ఈ కాలువ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాకు ఈ రిట్మెంట్ కాలువ అన్నది మాకు వద్దండి, ఇది వద్దు, మాకు తీసేయాలండి. ఇది మాకు ఎప్పుడు పూర్వం ఎలా ఉండదు ఆ టైప్ ఆఫ్ వచ్చినా పర్వాలేదండి. ఇలా ఉండడం వల్ల మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ నీరు వల్ల అందరికి స్పందనకి ఇచ్చాం, అన్నిటికి ఇచ్చి ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. దీన్ని దయచేసి పట్టించుకుని మాకు ఆయకట్టు నీరు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం కోరుతున్నాం. ఈ గొరపూడి కాలువ శానలో 12 నెంబర్ తూము రైతునండి. ఇంతకుముందు అయితే మేము అలాగా కన్నాల కాలు దండుకుంటూ పోతే మా చేలు పండేసేయండి. మాకు ఎకరం వచ్చి 60 బత్తాలు పండించేవాడండి. ఇవాళ 10 బత్తాలు 30 బత్తాలు పంటను కూడా చేలు ఎందుకు పని చేయకుండా పోనీయండి. ఎందుచేతంటే ఈ ముందున్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఇచ్చే ప్రతిఫలాలను ఆశించి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మరియు పెద్ద నాయకులు కలిపి మా రైతులందరినీ మోసం చేశారండి. ఎలా చేశారంటే ఈ కాలం ఇలా కడతామని చెప్పి ఏ రైతుకి చెప్పలేదండి. అక్కడ ఎవరిని సంప్రదించలేదండి. వాళ్ళు మామూలుగా పర్మిషన్ తెచ్చేసుకోవడం అండి. ఈ కాలువ కట్టేసండి మా రైతులందరినీ కూడా తిన్నా కూడలేకుండా చేశారండి. ఇవాళ రోజున ఇవాళ రైతు తెల్లవారు నిద్ర లేకుండా ఉంటేనే కానీ మాకు ఇవాళ చేలు తడుపుకునే పరిస్థితి లేదండి. అదన్నా పాపం మన దొమ్మేటోరు ఇచ్చిన ఎత్తిపోతల పథకం ఉండడం వల్ల ఇవాళ ఈ భూమి పండుతుందండి. లేదంటే మొత్తం కూడా మొత్తం భూమి వదిలేసి ఎడారిలో తయారైపోయినమాట. దయచేసి ఈ కాలువ మాత్రం చాలా మన కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళామండి, స్పందనలో పెట్టామండి. ఏ పీడబ్ల్యూ కాలువకి చైర్మన్ అండి నేను. తర్వాత రోడ్డు కింద అయితే నేను చిన్నప్పుడు 500 ఎకరం అండి. అలాంటిదే ఇప్పుడు పండించేది 300 ఎకరం అయిందండి. అందులో
200 ఎకరం ఇప్పుడు ఈ పంట అయితే 200 ఎకరం ఊడ్చామండి. అయినా ఈ కాలం వంతు కట్టుకుండి గొరిపూడు దుమ్మేడి వెంకటేశ్వర గారు ఎత్తుపోతల పథకం ఇస్తే ఆ పథకాన్ని డబ్బులు ఇట్టి తోడించుకుంటున్నామండి. ఆయిల్ ఇలాంటి వాటిని పెట్టుకోండి. కాలం నీరు అయితే లేదండి మాకు. ఇప్పుడు ఆ అడ్డేసి ఆ మోటార్ల వల్ల నీళ్ళు తోడుకుంటున్నామండి. ఈ కాలువ గొరిపూడు ఛానల్ అండి. అక్కడి నుంచి గొరిపూడు గొల్లపాలెం వెళ్ళి రోడ్డు నుంచి సల్లంక రోడ్డు దాకా ఉన్నదండి కాలువ. సల్లంక రోడ్డు కిందకి అలాంటి కాలువని ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో కాంట్రాక్ట్ తీసుకుండి మయంగా కట్టారండి. ఇది కింద అయితే ఇంత లోతు నీరు ఉంటుందండి. పైన ఇక్కడ కొత్తలోకి ఇంకో ఈ నీరండి తోడించుకున్న నీరండి. ఇది మామూలుగా నీరు కాదు. ఇంకా మేము ఎగసాయాలు అమ్ముకున్న మూటల పని చేసుకోవడానికి తయారవ్వాలి. నేనైతే అసలు అమ్ముకోవడానికి తయారవ్వాను. బలం ఉన్న వాళ్ళు అలా పోతున్నారు. గతంలో ఎంత ఎడల్పండి అలాంటి కాలంలోనే ఈ రకంగా చేశారండి. అడుగులు ఉంటుందండి. 4 అడుగుల కాలం చేశారండి. ఇప్పుడు అందరూ మూటల పనికి వెళ్తేనే కూడు. ఇప్పుడు 3000 రూపాయలు ఎకరానికి 3 వేసుకుంటే నీరు కట్టుకుంటామండి. మోటార్లోంచి దుమ్మేడి వెంకటేశ్వర గారు వేసిన పైపులు వేయండి నుంచి నీరేనండి. పంటకాలం నీరు అన్నది లేదు బాబు. ఈ కాలం వల్ల మేము నష్టపోయేది బాగా. ఈ సల్లంగి కోపలైనా యాదవులైనా ఇంకొకరైనా అందరూ కలిసి ఈ 2వ పంటకి కానీ ఓ పంటకే కూడా లేదండి. ఇప్పుడు తోడుకుంటున్నాం మేము. అసలు లేకపోయేదండి. టాకి ముందు కట్టుకుంటే 24 గంటల్లో కడితే మాకు చల్లంగా అంతా మునిగిపోయేదండి. రోడ్డు కింద కట్టేకి నీరు లేదండి. హైట్ పెరుగుతుంటే ఇంత లోతు వస్తుంది. నాకు అందదండి. టాకి కడితే ఇక్కడికి రాదండి. 4 అడుగులు ఎలా వస్తుందండి? 9 అడుగుల నీరు 4 అడుగులు ఎలా వస్తుంది బాబు? ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరాధ్య దైవంగా భావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను నమ్మించి నట్టేట ముంచారని అన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో కష్టపడి పార్టీని పటిష్టపరిచానని అన్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సీట్లనే కాపాడలేకపోయారు. రేపు ఏదైనా హామీ ఇచ్చినా అది ఎంతవరకు అమలు చేస్తారో తనకు నమ్మకం లేదని విమర్శించారు. మరో 2 రోజుల్లో పార్టీ కార్యకర్తలు తన అనుచరులతో కలిసి మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం. మరి ఈవేళ కాపులు సెట్టు బజలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళందరినీ కలపాలని ఇచ్చిన ఆ సీటు పొత్తు ధర్మం వచ్చేటప్పటికి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడో చోట సీట్ ఇవ్వాల్సిన ధర్మం ఉందా లేదా? ఇవాళ ఇవ్వలేదు అని అంటే ఒక్క నా సెట్టు బజ సామాజిక వర్గానికే ఇవాళ సీటు ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఒక రాజకీయ పార్టీగా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే 2 తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గాన్ని. 2 కూడా ఒకటేమో మరి ఆచంట ఇచ్చారు, ఒకటి రామచంద్రపురం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చారు. ఒకటి గిడ్డి సత్యనారాయణకి, ఒకటేమో దేవవరప్రసాద్కి. మరి 2 ఎస్సీ సీట్లకు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది? ఆవేళ నాదెళ్ల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సెట్టు బజీలకి ఇవ్వాలి కదంటే పొత్తులో అయ్యని ఉండమని చెప్పాడు ఆయన నాదెళ్ల మనోహర్ గారు. మరి ఉంటాయనేది ఇప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తూ ఉన్నాయి. కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న ఎల్లుండి రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు. నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్నా రిలీజ్ చేయమని చెప్పాను. ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు. ఏదో పిఠాపురం సభలో చెప్తారన్నట్టుగా పక్కన ఆయన ఎవరు అంటే అది నేను విన్నాను తప్ప అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న టికెట్ల విషయంలోనే నాకు న్యాయం చేయలేకపోయాడు ఆయన. రేపు పొద్దున ఏ హామీ అని ఇస్తే ఆ హామీ నెరవేరుస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది. పైగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఇంత కష్టపడ్డా మరి నాయకుడికి నాకే విలువ లేకపోతే ఇవాళ రేపు పొద్దున ఈ పార్టీని ఇంకొక 5 సంవత్సరాలు మోసి ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళి మరి రేపు దగ్గరికి వచ్చేటప్పటికి మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా ఊహించలేదు. ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన ఒక మాట అన్నా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధ్య దైవం అని చెప్పేసి పొగిడిన వ్యక్తిని నేను. అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను చాలా
ఈ మీడియా ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఏ రోజు కూడా ఆయన పన్నెత్తి మాట్లాడలేదు. ఇంత ఈ ఎన్ని నియోజకవర్గాలను కూడా మరి ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఫ్లెక్స్లు అంటించారు, రకరకాల విధ్వంసం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ చిన్న విధ్వంసం జరగకుండా నేను చూసి నేను ఎంతో విలువలతో కూడా రాజకీయం చేశాను. మేము ఎంపర్లాడినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మీకు ఇది ఉంది, మేము నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఇన్ఛార్జీలు ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు, ఎవరికి కూడా చెప్పి ప్రకటించలేదు, ఏ విషయంలో కూడా మమ్మల్ని సంప్రదించి చేయలేదు. ఇది చాలా మనోవేదన. ముఖ్యంగా సెట్టుపల్లి సామాజిక వర్గం అయిన నేను మొట్టమొదటి ఇచ్చి గౌరవించానని ఎంత గొప్పగా చెప్తున్నాను. ఈరోజు అంతా సిగ్గుపడుతున్నాను, అంతా బాధపడుతున్నాను. నేను ఈ ఆవేదనని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే నా కార్యకర్తలు, నా అభిమానులు అందరితో కూడా రేపో ఎల్లుండి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నేను నా నిర్ణయం ఏంటనేది ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, అందరూ కూడా దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సర్వం కోల్పోయాను. సర్వం కోల్పోయి ఈవేళ దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నాం. ఇవాళ నా కమ్యూనిటీ కానీ నేను కానీ ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను ఇవాళ. ఎందుకంటే ఒక టిక్కెట్ ఇవ్వలేని ఈ పార్టీలో నేను ఉండి ఏం సాధిస్తాను, నా కులానికి నేను ఏం చేయగలుగుతాను అనే బాధ, ఆవేదన మీ మీడియా పరంగా నేను వ్యక్తపరుస్తూ, ఇది ఎవరో తప్పు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీ వెనకాల ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీని నమ్ముకొని ఇవాళ పార్టీని పాలు పొంగులో పొంగే పార్టీని ఇవాళ సర్వనాశనం చేసుకున్నారు. ఈ పార్టీకి మనుగడ ఉంటుందో లేదో నాకు తెలీదు. రేపు రాబోయే భవిష్యత్తులో ఈ పార్టీలో మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా మాకు ఒక రకమైన ఆవేదన ఉంది. దానికోసమే నా కార్యకర్తలు, నా అభిమానులు, ముఖ్యంగా నా కమ్యూనిటీ లీడర్స్తో అందరితో కూడా మాట్లాడుకొని నేను రేపుగా నిల్లుని ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మీ మీడియా పరంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ఏకైక లోక్సభ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయ. పోలవరం మండలం జీమూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గాప్రసాద్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక, కొమరగిరి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ. ఆరాధ్య దైవంగా భావించిన పవన్ కళ్యాణ్ తనను నమ్మించి నట్టేట ముంచారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.